హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, అవార్డుల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి, క్రీడా సంబంధిత సమాచారం గురించి ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్స్ చూద్దాము. ఈరోజు ఈశాన్య రాష్ట్రాల రైల్వే లైన్కి సంబంధించిన ఒక అంశం వార్తల్లో ఉంది. అదేంటి, ఆ రైల్వే కనెక్షన్ ఏంటి, ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్కింగ్ అని ఎందుకు సమస్య, అదంతా చూద్దాము. మరియు రెండవ అంశము, మనకి తమిళనాడు ఈరోజు అత్యధిక పెట్టుబడులు ఆకర్షిస్తున్న రాష్ట్రంగా అవతరించింది, అదొకటి. మరియు ప్రపంచ బ్యాంకు ఈరోజు ప్రపంచంలోని అన్ని దేశాలను కూడా కొన్ని గ్రూపులుగా విడగొట్టింది. దేని ఆధారంగా విడగొట్టింది, మరియు భారతదేశం ఏ గ్రూప్లో ఉంది, అది చూద్దాము. మరియు ఈరోజు కరోనాకి సంబంధించిన వార్తలు మనం రెగ్యులర్గా చూస్తున్నాము. ఈరోజు సిరోలాజికల్ టెస్ట్ అనేది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వం అధికారికంగా చేసింది ఇటీవల, ఎన్సిడిసి సంస్థ. దానికి సంబంధించిన నివేదికను సమర్పించమని ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. అదేంటి, సిరోలాజికల్ టెస్ట్ అంటే ఏంటో చూద్దాము. మరియు దాంతోపాటు ఈరోజు కరోనా వ్యాక్సిన్ ప్రిపరేషన్లో రకరకాల ఫార్మా కంపెనీలు, ఫార్మా దిగ్గజాలు కనబడుతున్నాయి. అలా 7 ఫార్మా కంపెనీలు భారతదేశంలో ఈరోజు వ్యాక్సిన్ ప్రిపరేషన్లో ఉన్నాయి. ఆ 7 సంస్థల పేర్లు ఏంటో చూద్దాము. మరి దీంతో పాటు వార్తలు ఇచ్చిన వ్యక్తుల గురించి, రాష్ట్రాల అంశాల గురించి కానివ్వండి, ఒక్కొక్కటి చూద్దాం. సో ఫస్ట్ ఈరోజు ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. ఈశాన్య రాష్ట్రాలు. సో మనకి తెలుసు, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో 7 సిస్టర్స్ అంటాం మనం. 7 రాష్ట్రాలు ఉంటాయి. అండ్ గుర్తుంచుకోండి, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు ఉండే సౌకర్యాలు ఈశాన్య రాష్ట్రాలకు ఉండవు. కారణం ఏంటంటే భౌగోళిక స్వరూపం. ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే భూమి స్వరూపం అలా ఉంటుంది. కారణం ఏంటంటే హిమాలయన్ ఫుట్ హిల్స్ అంటాం మనం. చూడండి, ఈశాన్య రాష్ట్రాలు అన్నీ కూడా కొండ ప్రాంతాలు ఉంటాయి. అందుకే చూడండి, కొండ ప్రాంతాల్లో గిరి ప్రాంతాలు, ఇవన్నీ కూడా గిరి ప్రాంతాల్లో నివసించే జనులని గిరిజనులు అంటాం. అందుకే అత్యధికంగా ఈశాన్య ప్రాంతాల్లో తెగలు ఎక్కువగా ఉంటాయి గిరి ప్రాంతాల్లో. సో అలాంటి కొండ ప్రాంతాల్లో భూమి మొత్తం ఇలా ఉంటుంది, ఈవెన్గా ఉండదు, ప్లేన్ ఏరియాస్ ఉండవు. అలాంటి భౌగోళిక స్వరూపంలో ట్రాన్స్పోర్టేషన్ అనేది సమస్య. మనకు తెలుసు, ఏదైనా రోడ్డు వేయాలన్నా, రైల్వే నెట్వర్కింగ్ వేయాలన్నా ఆ ప్రాంతంలో ఉండే భౌగోళిక స్వరూపం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇటీవల రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ గారు ఇటీవల కొన్ని కీలకమైన ప్రణాళికలను చెప్పడం జరిగింది. రైల్వే, భారతదేశంలోని రైల్వే, ఇండియన్ రైల్వే ఈశాన్య రాష్ట్రాల్లో రానున్న సంవత్సరాల్లో ఎలాంటి ప్రతిపాదనలు చేయబోతోంది, అదంతా చూద్దాం ఇప్పుడు. సో ఈశాన్య రాష్ట్రాల విషయానికి వస్తే మీరు చూడండి, కొన్ని ప్రాంతాల్లో రోడ్డు మార్గాలు కూడా ఉండవు. కారణం ఏంటంటే మీకు చెప్పాను ఇందాక, భౌగోళిక స్వరూపం. అలాంటిది ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే వేయడం అనేది చాలా కష్టతరమైంది. ఎందుకంటే సమాంతరమైన భూములు ఉండే దగ్గర రైల్వే 2 పట్టాలను వేసేసి రైలు నడపవచ్చు. అందులోని చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో ఒకవేళ రైలు మనకు కనబడ్డా కూడా చాలా వరకు నారో గేజ్ రైళ్లు ఉంటాయి. నారో గేజ్ అంటే ఏంటి, 2 పట్టాల మధ్యలో దూరం తక్కువగా ఉంటుంది. అదే భారతదేశంలో అంతటా చూడండి బ్రాడ్ గేజ్ ఉంటాయి, ఒక పట్టాకి ఇంకో పట్టాకి మధ్యలో దూరం ఉంటుంది ఎక్కువగా. సో అలా బ్రాడ్ గేజ్ పైన రైల్వే అనేది ఇటీవల మనం భారతదేశం అన్ని రాష్ట్రాలను అలా చేస్తుంది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో కారణం ఏంటంటే అక్కడున్న కారణాలు రైల్వేకి అనుకూలంగా లేవు. అయినా కూడా ఏం చెప్పారంటే 2023 సంవత్సరం వరకల్లా ఈశాన్య రాష్ట్రాల్లోని 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 7 రాష్ట్రాల రాజధానులకి రైల్వే నెట్వర్కింగ్ కనెక్షన్ అనేది ఇస్తాము. రైల్వే కనెక్షన్ అంటే ఏంటి, సింపుల్ చూడండి, ఇక్కడ కీవర్డ్ ఏంటిది, రాజధాని అంటున్నాను. అంటే ఈశాన్య రాష్ట్రాల్లో రాజధానికే మనం రైల్వే నెట్వర్కింగ్ అనేది ఇప్పటి వరకు లేదు కొన్ని రాష్ట్రాల్లో. ఫస్ట్ రాజధానిని కలిపితేనే కదా మిగతా ప్రాంతాల్లో రైల్వే అనేది నడుస్తుంది. సో అలా ఈశాన్య రాష్ట్రాల రాజధానులకు రైల్వే నెట్వర్క్ అన్నీ కూడా 2023 వరకల్లా కంప్లీట్ చేస్తాము అని చెప్పారు. అందులో కొన్ని ప్రస్తావన చేస్తారు. ఇప్పటికే అస్సాం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ ఈ రాష్ట్రాల రైల్వే నెట్వర్కింగ్ ప్రక్రియ పూర్తయిపోయింది. అండ్ ఇంకా 2 రాష్ట్రాలు నాగాలాండ్, మిజోరాం ఈ రాష్ట్రాల రాజధానుల యొక్క రైల్వే కనెక్షన్ అనేది 2023 వరకల్లా అయిపోతుంది. అండ్ రిమైనింగ్ రాష్ట్రాలు సిక్కిం లాంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 2022 వరకు రాజధానులు అన్నిటికీ కూడా ఇక రైల్వే నెట్వర్కింగ్ వస్తుంది. ఫస్ట్ రాజధానులకు వస్తేనే తర్వాత మిగతా ప్రాంతాలకు వస్తాయి. అండ్ చూడండి, ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ట్రాన్స్పోర్టేషన్ సమస్య అన్నాను.
మన భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి మన భారతదేశంలోని ఇంకొక రాష్ట్రానికి కార్గో ఒక షిప్ బయలుదేరడానికి మనం బంగ్లాదేశ్ సాయం తీసుకున్నాం. కోల్కతా నుండి అగర్తల త్రిపుర ప్రాంతానికి వెళ్ళడానికి ఒక కార్గో షిప్ చట్టోగ్రామ్ పోర్ట్ నుండి పోయింది. అంటే మన భారతదేశంలో ఒక రాష్ట్రం నుండి ఇంకొక రాష్ట్రానికి పోవాలన్నా మధ్యలో ఇంకొక దేశం కూడా ఉంది. అలా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది, దూరం తగ్గుతుంది, ఖర్చు కలిసి వస్తుందని చెప్పేసి ఇటీవల బంగ్లాదేశ్తో కూడా ఒప్పందం చేసుకున్నాం. అండ్ ఇంకో చూడండి, ఈశాన్య రాష్ట్రంలో సిక్కిం ప్రాంతంలో చికెన్ నెక్ కారిడార్ అంటారు. చికెన్ నెక్ అంటే సన్నం ఉంటుంది ఏరియా. సో అలాంటి ప్రాంతాల్లో రైల్వే అనేది సమస్య. అండ్ ఈశాన్య రాష్ట్రాలు చూడండి, ఎయిర్పోర్ట్స్ ఉండవు. మన భారతదేశంలో అన్నిటికీ కూడా ఉడాన్ స్కీమ్లో భాగంగా ఎయిర్పోర్ట్స్ తీసుకొస్తుంది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అన్ని కూడా హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో ఉంటాయి. అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానివ్వండి, ఎయిర్పోర్ట్స్కు కూడా అనుకూలంగా ఉండవు. సో అలా ఈరోజు 2023 వరకల్లా ఈశాన్య రాష్ట్రాల రాజధానులు అన్నిటికీ కూడా రైల్వే నెట్వర్కింగ్ కనెక్షన్స్ అనేవి ఇచ్చి తీరుతాము అని చెప్పడం జరిగింది. ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్. బట్ ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్వర్కింగ్ అనేది పర్ఫెక్ట్ అయిపోతే అద్భుతమైన ప్రాంతాలు అన్నీ కూడా భారతదేశంలో పర్యాటక ప్రదేశాలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటాయి, మంచు కొండల మధ్యలో. అండ్ ఇంకొకటి, ఇందులో ఇంకొక అంశం కూడా చెప్పారు వినోద్ కుమార్ యాదవ్ గారు. అదేంటంటే జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం విషయానికి వస్తే జమ్మూ కాశ్మీర్లో 111 కిలోమీటర్ల రైల్వే లైను కాత్రా నుండి బన్నిహల్ ప్రాంతాల మధ్యలో ఇండియన్ రైల్వేస్ నిర్మిస్తున్న 111 కిలోమీటర్ల కాత్రా బన్నిహల్ రైల్వే లైన్ని 2022 వరకల్లా కంప్లీట్ చేస్తామని దీని గురించి కూడా ఎక్స్క్లూజివ్గా ప్రసంగించడం జరిగింది. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్, ఎందుకంటే రైల్వేల విషయంలో ఇటీవల ఎక్కడెక్కడ జరగబోతున్నాయో చూడండి. అండ్ దీంతోపాటు ఇటీవల మనం రైల్వేకి సంబంధించి చాలా చూసాము. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రైల్వే స్టేషన్లన్నింటినీ కూడా భారతదేశంలో వర్గీకరించింది. దాని గురించి నేర్చుకున్నాం. రెడ్, ఆరెంజ్, గ్రీన్ అంటే కండిషన్స్ ఏంటో. మరి ఇటీవల కాలంలో రైల్వేస్ తరచూ వార్తలు నిలుస్తుంది. కోవిడ్ కోచ్లు అని, శ్రామిక్ రైళ్ళు అని, మరియు అత్యంత ఎత్తైన గూడ్స్ రైలు నడిపింది భారత రైల్వే అని చెప్పేసి, మరియు అత్యంత పొడవైన గూడ్స్ రైలు నడిపింది అని చెప్పేసి, మరియు భారతదేశంలో మొట్టమొదటి తీగల వంతెన ఆధారంగా రైల్వే లైన్ ప్రారంభమైందని, ఇవన్నీ కూడా గడిచిన నెలలో మనం నేర్చుకున్నాము. సో వాటి గురించి కూడా రివైజ్ చేసుకుంటూ రైల్వేస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఒక దగ్గర పెట్టుకోండి. ఓకే, వస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా రెగ్యులర్గా ఎక్కడ ఏరియా అయితే ఫోకస్ చేస్తున్నారో దాని నుండి ఖచ్చితంగా ఏదో ఒక బిట్ వస్తుంది. రైల్వే అనగానే అన్ని చూసుకోండి, సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్. ఈరోజు తమిళనాడు వార్తలో నిలిచింది. తమిళనాడు ఎందుకు వార్తలు నిలిచింది అంటే చూడండి, ఏ దేశానికైనా కూడా విదేశీ పెట్టుబడులు అవసరం. అంటే వేరే దేశాలు, యుఎస్ నుండి, యూకే నుండి, సింగపూర్ నుండి, సౌత్ కొరియా నుండి విదేశీ పెట్టుబడులు మనకు అవసరం. ఆ విదేశీ పెట్టుబడులు ఎట్లా వస్తాయి? వాళ్ళ సంస్థ యొక్క ఒక అనుబంధ సంస్థ మన భారతదేశంలో ఏర్పాటు చేయడం కానివ్వండి, ఒక ఐటీ కంపెనీ ఏర్పాటు చేయడం కానివ్వండి, ఇలాంటి పెట్టుబడులు భారతదేశానికి మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్థిక రంగాన్ని వృద్ధిలో ఈ పెట్టుబడులు ఇంపార్టెంట్. సో ఆ పెట్టుబడులతో మనకు ఉద్యోగ కల్పన ఏర్పడుతుంది. సో నిరుద్యోగం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా నిరుద్యోగం తగ్గిందంటే పేదరికం తగ్గిపోతుంది. సో ఇలాంటి పెట్టుబడులు ఏ దేశమైనా ఆకర్షించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. అందుకోసం వాళ్ళ కోసము స్పెషల్ కన్సెషన్స్ అని, ట్యాక్స్లు రద్దు చేయడం కానివ్వండి, లేదంటే వాళ్ళ కోసం ప్రత్యేక పథకాలు కానివ్వండి, ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే టీఎస్ ఐపాస్ లాంటివి కానివ్వండి, అలాంటి పెట్టుబడులు ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా అవసరమే. ఇటీవల 2020 ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది? మనం క్రితం క్లాసులో నేర్చుకున్నాం. ఏప్రిల్ ఫస్ట్ ఆర్థిక సంవత్సరం భారతదేశంలో ప్రారంభం అన్నట్టు. ఏప్రిల్ 1 2020 నుండి ఫస్ట్ క్వార్టర్లో, అంటే మన ఫైనాన్షియల్ ఇయర్ మొత్తం కూడా క్వార్టర్గా విడగొడతాం. సో క్వార్టర్ అంటే ఫస్ట్ 3 months. సో ఫస్ట్ క్వార్టర్లో భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక పెట్టుబడులను ఆకర్షించింది అంటారు? తమిళనాడు. అండ్ ఇంకొకటి, నెక్స్ట్ క్వార్టర్లో మళ్ళీ సమీకరణాలు చేంజ్ అవ్వచ్చు. ఇటువంటి యాక్యురేట్గా ఉండదు. స్టాట్స్ ఆఫ్ ద ఎకానమీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్. అంటే ఎకానమీలో ఉండే గణాంకాలు ఎప్పుడు కూడా ఒకే రకంగా స్థిరంగా ఉండవు. దే ఆర్ వోలటైల్, ఎప్పుడు మారుతూనే ఉంటాయి, నెల మారుతాయి. సో ఈ రకంగా జస్ట్ ఒక అవగాహన కోసం దీన్ని బట్టి నెక్స్ట్ టైం మనం కూడా మళ్ళీ చూస్తూ ఉంటాం ఏం పెరుగుతున్నాయి ఏందని. సో ప్రస్తుతానికి ఫస్ట్ క్వార్టర్లో మాత్రం తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. దట్టు కరోనా కాలంలో భారతదేశంలో పెట్టుబడులు ఆల్మోస్ట్ 21.12 లక్షల కోట్లు నష్టపోయింది భారతదేశం. సో ఇలాంటి సమయంలో పెట్టుబడులను ఆకర్షించి మొట్టమొదటి రాష్ట్రంగా ఫస్ట్ స్టేట్గా తమిళనాడు ఉంది. దాదాపు 19 MOUలు వేసుకుంది.
19 MOUs అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్, తమిళనాడు రాష్ట్రానికి ఆ సంస్థకి మధ్యలో జరిగే MOU. అలా అత్యధికంగా సింగపూర్, సౌత్ కొరియా, US కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. వారు మన దగ్గర పెట్టుబడులు పెట్టారు తమిళనాడులో అన్నట్టు. సో ఈ రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే ఆటోమేటిక్గా దేశం అభివృద్ధి చెందుతుంది. ఈ రకంగా పెట్టుబడుల విషయానికి వస్తే ఈరోజు తమిళనాడు వార్తల్లో నిలిచింది. సెకండ్ ప్లేస్ 12 MOUలతో మహారాష్ట్ర వార్తల్లో నిలిచింది. ఓకేనా. నెక్స్ట్ ప్రపంచ బ్యాంకు వార్తలు నిలిచింది. ప్రపంచ బ్యాంకు వరల్డ్ బ్యాంక్ అంటాం మనం. ఎక్కడ హెడ్ క్వార్టర్? వాషింగ్టన్ DC. సో ప్రపంచ బ్యాంకు ఇటీవల ఒక నివేదిక రిలీజ్ చేసింది. అందులో ప్రపంచ దేశాలన్నింటినీ కూడా 218 దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాలు 218 దేశాలను వర్గీకరణ చేసి ఒక్కొక్క గ్రూప్లో కొన్ని దేశాలను పెట్టింది. అలా ఏ ప్రాతిపదికన అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, అంటే సింపుల్ చెప్పాలంటే స్థూల జాతీయ ఆదాయం, ఒక్కొక్క దేశానికి ఎంత ఆదాయం ఉంది అనే ప్రాతిపదికన ఈ దేశాలను వర్గీకరణ చేసింది. అందులో ఫస్ట్ ఏంటి? లో ఇన్కమ్ గ్రూప్స్, అంటే అత్యంత తక్కువ ఆదాయం, అత్యంత తక్కువ సంపాదించే దేశం అన్నట్టు. 2 లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, థర్డ్ హయ్యర్ మిడిల్ ఇన్కమ్ లేదా అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్, నెక్స్ట్ హై ఇన్కమ్ గ్రూప్స్. ఇందులో ఏది మంచిది అన్నట్టు? చాలా వృద్ధి చెందిన దేశం ఏదన్నట్టు? ఇందులో హై అన్నట్టు, అంటే వీళ్ళ ఆదాయం ఎక్కువగా ఉంటుంది అన్నట్టు. ఎగ్జాంపుల్ అమెరికా లాంటి దేశాలు వస్తాయి. మరి ఇందులో భారతదేశం ఏ గ్రూప్లో ఉంది అంటారు? ఇటీవల ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదికలో ఆ గ్రూపుల్లో భారతదేశం ఏ గ్రూప్లో ఉంది అంటే లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్. ఈ రకంగా ఒక నివేదిక అనేది రావడం జరిగింది. అండ్ గుర్తుంచుకోండి, ఇది కేవలం వృద్ధిని మాత్రమే సూచిస్తుంది. ఎకానమీలో వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. వృద్ధి ఆధారంగా చూస్తారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, అభివృద్ధి పైన చూసే ఇండెక్స్లు అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే అభివృద్ధి అంటే ప్రతి ఒక్క మానవ విలువలను కూడా చూస్తారు. పేదరికము, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, విద్యా రేటు, సోషల్ కండిషన్స్. అలా ఇదేంటి ఎంతెంత సంపాదిస్తుంది దేశం అన్నట్టు. సింపుల్గా చెప్పాలంటే వ్యక్తులందరినీ కేటగిరీ చేసి ఒకడు 10,000 సంపాదించేటోడు, ఒకడు 50,000 సంపాదించేటోడు, ఒక ₹1,00,000 సంపాదించేటోడు అన్నట్టు. ఇది కూడా అలాంటిదే. సో దీన్ని ఎలా అంటే గ్రాస్ నేషనల్ ఇన్కమ్, స్థూల జాతీయ ఆదాయం, సో స్థూల జాతీయ ఆదాయం ఆధారంగా మనకు దీన్ని చేయడం జరిగింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, అది GNI అనేది ఎంత కండిషన్ తీసుకున్నారంటే ఫస్ట్ 1035 లోపల ఉండే ఎవరైతే ఉంటారో 1035 US డాలర్స్ యావరేజ్గా ఉన్న కంపెనీస్ ఏవైతే ఉంటాయో, యావరేజ్గా ఉండే దేశాలు ఏవైతే ఉంటాయో US డాలర్స్ 1035 కంటే తక్కువ ఎర్న్ చేసే దేశాలు ఏవైతే ఉంటాయో అవి లో ఇన్కమ్ గ్రూప్స్. అండ్ 1035 నుండి 4045 US డాలర్స్ ఇది లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్. అండ్ నెక్స్ట్ 4045 నుండి 12535 US డాలర్స్ అప్పర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్. అండ్ 12536 అండ్ ఎబో ఏంటన్నట్టు హై ఇన్కమ్ గ్రూప్స్. అలా దేశాలకు వచ్చే ఆదాయం ఆధారంగా గ్రూప్ల వర్గీకరణ చేసింది. సో ఈ ఫిగర్స్ గుర్తుంచుకోండి, ప్రాబ్లం లేదు ఏ ప్రాతిపదికన ఆధారంగా. కానీ భారతదేశం మాత్రం లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఈరోజు వార్తల్లో ఉంది. సో ఈ రకంగా చూడండి 218 దేశాలను కన్సిడర్ చేసుకుంది. అండ్ గుర్తుంచుకోండి, ప్రపంచంలో 218 దేశాలు ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అన్ని ఐక్యరాజ్య సమితిలో లేవు, చిన్న చిన్న దేశాలు కూడా ఉంటాయి. సో అలా ఓకే. నెక్స్ట్ ఈరోజు సిరోలాజికల్ టెస్ట్ అనేది వార్తల్లో నిలిచింది. సిరోలాజికల్ టెస్ట్ అనేది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అద్భుతంగా రిజల్ట్ ఇస్తుంది. సో మనం ఇప్పుడు చేసేది ఏదైతే ఉంటుందో RT-PCR టెస్ట్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్ టెస్ట్ ఏంటంటే మన శరీరంలో ఏదైనా వైరస్ కానీ యాంటీజన్ బేస్డ్ టెస్ట్. ఇది యాంటీజన్ బేస్డ్ టెస్ట్, కానీ శరీరంలో యాంటీబాడీ బేస్డ్ టెస్ట్ చేసామనుకోండి ఆటోమేటిక్గా మనకు యాక్యురేట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రస్తుతం భారతదేశంలో ఈ టెస్ట్ అమల్లో ఉంది. ఇటీవల కాలంలో యాంటీబాడీ బేస్డ్ సిరోలాజికల్
టెస్ట్ సింపుల్గా మీకు తెలుసు, యాంటీజెన్ యాంటీబాడీ రెగ్యులర్గా చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. యాంటీజెన్ అంటే బయట నుండి మన శరీరంలోకి ప్రవేశించి మన శరీరంలో ఒక వ్యాధికి కారణమవుతుంది, అది యాంటీజెన్. ఆ బయట నుండి ప్రవేశించిన యాంటీజెన్కి మన శరీరము డిఫెన్స్ మెకానిజం ఆధారంగా, అంటే దాన్ని అడ్డుకోవాలి, నువ్వు రావద్దు, మా ఇంట్లోకి రావద్దు, నా శరీరంలోకి రావద్దు అని చెప్పేసి యాంటీబాడీస్ని మన శరీరం రిలీజ్ చేస్తుంది. సో ఈ యాంటీబాడీ ఆ యాంటీజెన్ పైన గెలిచింది అనుకోండి, మనకు వ్యాధి నయమవుతుంది. మన లోపల ఉండే యాంటీబాడీస్ పైన యాంటీజెన్ గెలిచింది అనుకోండి, మనం చచ్చిపోతాం. సింపుల్గా చెప్పాలంటే వ్యాధి ముదిరిపోతుంది. అలా ఒక్కొక్క యాంటీజెన్కి ఒక్కొక్క రకమైన యాంటీబాడీని మన శరీరం రిలీజ్ చేస్తుంది. పోలియోకి ఒక రకమైన యాంటీబాడీ ఉంటుంది. కరోనా వైరస్ SARS-CoV-2 సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, కరోనా వైరస్ 2 SARS-CoV-2కి ఒక రకమైన యాంటీబాడీ ఉంటుంది. అండ్ HIV-కి ఒక రకమైన యాంటీబాడీ ఉంటుంది. అలా ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క యాంటీబాడీ, మనకు డిఫెన్స్ మెకానిజం అనేది, ఇమ్యూనలాజికల్ మెమరీ అనేది, రోగ నిర్ధారణ శక్తి డెవలప్ అవుతుంది. సో ఈ రకంగా మనకి యాంటీబాడీ, ఇప్పుడు COVID-19 సంబంధించిన యాంటీబాడీ బేస్ ఆధారంగా ఇటీవల కాలంలో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏం చేసిందంటే ప్రభుత్వము అండ్ NCDC నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, వీళ్ళు ఢిల్లీలోని ప్రజలందరికీ కూడా యాంటీబాడీ టెస్ట్ చేశారు. యాంటీబాడీ టెస్ట్ అంటే ఏంటి? కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మన శరీరం ఏదైతే ఉంటుందో ఉత్పత్తి చేసే యాంటీబాడీని గుర్తించి వీళ్ళకు కరోనా వైరస్ ఉంది. కాకపోతే కొంతమందికి ఏంది, లక్షణాలు ఈజీగా బయటపడతాయి, కొంతమందికి లక్షణాలు బయటపడకుండా వ్యాధి వచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు భారతదేశంలో. సో అలా హార్డ్ ఇమ్యూనిటీ ఆధారంగా, సో ఒకవేళ మన శరీరంలోకి యాంటీజెన్ వచ్చి నయమైంది అనుకోండి, మనకు తెలియకుండా టెస్టులు చేయించుకోలేదు, అయినా మనకు లోపల యాంటీబాడీ, దానికి సంబంధించిన యాంటీబాడీ శరీరంలో ఉంటుంది. అలా యాంటీబాడీని గుర్తించి ఇతను కరోనా బారిన పడ్డాడు, బయటికి వచ్చాడు అని చెప్పేసి యాంటీబాడీ టెస్ట్లను ఇటీవల కాలంలో చేసింది. సో దానికి సంబంధించి ఇటీవల ఢిల్లీ హైకోర్టు NCDC నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ని ఏమడిగిందంటే, మీరు ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో ఢిల్లీలో ఎంతమందికి మీరు టెస్ట్ చేశారు, ఎంతమందికి పాజిటివ్ యాంటీబాడీ టెస్ట్ ఆధారంగా ఎంతమందికి కరోనా లక్షణాలు కనబడ్డాయి, అదంతా రిపోర్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ఒకటి మనకు తెలుసు, సిరలాజికల్ టెస్ట్. ఒకవేళ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఈ టెస్ట్ RT-PCR టెస్ట్ కంటే ఈ టెస్ట్లు ఎక్కువ వస్తాయి రిజల్ట్స్ మనకి, ఎందుకంటే ఇది యాక్యురేట్గా ఉంటుంది. సో కాకపోతే కొంచెం కాస్ట్లీగా ఉంటుంది. ఓకే, ఇదొకటి మనకు వార్తల్లో నిలిచింది. అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నాం, కరోనా కాలంలో రకరకాల వ్యాక్సిన్లు తయారీలు, ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఒక్కొక్క వ్యాక్సిన్ తయారు చేస్తుందని మనం చూస్తున్నాం. మనకు చూడండి, ఇటీవల కాలంలో భారత్ బయోటెక్ కంపెనీ, హైదరాబాద్ బేస్డ్ కంపెనీ, మనకి కోవాక్సిన్ అనేది తయారు చేస్తుంది, క్లినికల్ ట్రయల్స్ phase 1 చేస్తుంది. మన హైదరాబాద్ విషయానికి వస్తే నిమ్స్లోను, ఆంధ్ర విషయానికి వస్తే కింగ్ జార్జ్ కానివ్వండి, అలా ఒక్కొక్క హాస్పిటల్లో క్లినికల్ ట్రయల్స్ దేశమంతా 12 హాస్పిటల్ చేస్తుందని మనం క్రితమే నేర్చుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ZycoD అనే పేరుతో జైడస్ క్యాండిలా కంపెనీ ప్రయోగాలు చేస్తుంది. జైడస్ కంపెనీ ZycoD వ్యాక్సిన్. ఇవి రెండు మాత్రమే మనకు తెలుసు. వీటితో పాటు ఇంకా 5 ఫార్మసీ కంపెనీలు భారతదేశంలో కరోనా వైరస్ సంబంధించి వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైనాయి. సో ఈ 7 కంపెనీల్లో ఏదో ఒక్కటి సక్సెస్ అయినా చాలు, భారతదేశం వ్యాక్సిన్ తయారు చేసిన దేశంగా అవతరిస్తుంది. అండ్ ఇంకొకటి, భారతదేశంలో ఏ ఫార్మా కంపెనీ తయారు చేసినా కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సపోర్ట్ కావాలి. ఎందుకు అంటే వైరస్ యొక్క మనకు మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో వైరస్ సంబంధించి ఆ స్టిగ్మెంట్ కావాలి ఖచ్చితంగా, ఎందుకంటే వైరస్ నమూనా ఆధారంగానే వ్యాక్సిన్ తయారు చేస్తాం. సో మనకి ఈరోజు నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మహారాష్ట్రకి సంబంధించి. మహారాష్ట్ర, ఇందాక కూడా మనం మహారాష్ట్ర గురించి ఒక అంశాన్ని లింక్ చేసుకున్నాం. అదేంటంటే భారతదేశంలో ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ఇయర్లో పెట్టుబడుల విషయంలో 2వ ప్లేస్లో ఉంది అని మహారాష్ట్ర గురించి చర్చించాము. ఇప్పుడు మహారాష్ట్ర ఎందుకు వార్తలు నిలిచింది అంటే, భారతదేశంలోనే డ్రోన్లను ఉపయోగించి ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపడుతుంది. అలాంటి అంశంలో మొట్టమొదటి రాష్ట్రం. సింపుల్ చూడండి, కరోనా సమయంలో డ్రోన్ల యొక్క ఉపయోగము, డ్రోన్ల యొక్క అవసరం అనేది మనకు తెలిసింది. ఇండోర్ లాంటి సిటీలో డ్రోన్ల సహాయంతో ప్రాంతాలన్నింటినీ కూడా శానిటైజ్ చేశారు. అలా మనుషులు వెళ్ళలేని ప్రాంతాలు కూడా డ్రోన్ల సహాయంతో ఏరియా మొత్తాన్ని పరిశుభ్రం చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిపైన నిఘా వేధించడానికి పోలీస్ శాఖలు వాడుతున్నాయి. అలా డ్రోన్ల సాయంతో చాలా వరకు మనకి ఈరోజు అవసరాలు తీర్చుకుంటున్నాము, ప్రభుత్వాలు నిఘా వేయడానికి, శానిటైజ్ చేయడానికి. అలాంటి డ్రోన్లను వాడి ఈ రోజున మహారాష్ట్ర ఆ రాష్ట్రంలో ఉండే విద్యుత్కి సంబంధించి ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి కదా, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ మరియు పవర్ లైన్స్ ఉంటాయి కదా, ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి పవర్ లైన్స్ ఏవైతే ఉంటాయో
వాటిపైన నిఘా వేయడానికి, వాటిని పర్యవేక్షించడానికి డ్రోన్లని వాడుకుంటున్నట్టుగా ప్రకటన చేసింది, డ్రోన్లను. అండ్ గుర్తుంచుకోండి, ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా డ్రోన్లను సులభతరంగా వాడుకోవచ్చు, దానికి అనుమతులు అనేది కావాలి. డ్రోన్లను ఎలా వాడుకోవాలనేది దానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నుండి పర్మిషన్ కావాలి. ఇటీవల కాలంలో గరుడ్ పోర్టల్ అనేది మనం నేర్చుకున్నాం. సో గరుడ్ పోర్టల్ ఆధారంగా డ్రోన్ల అవసరాన్ని సులభతరం చేయడము, రాష్ట్రాలకు అనుమతులు సులభతరంగా ఇవ్వడానికి గరుడ్ పోర్టల్ అనేది ఒకటి ఉంది. మరి ఈరోజు డ్రోన్లను వాడుకొని రాష్ట్రంలో ఉండే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్, పవర్ లైన్స్ అన్నిటినీ కూడా నిఘా వేయబోతున్న మొట్టమొదటి రాష్ట్రంగా మనకి మహారాష్ట్ర వార్తల్లో నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చూడండి, దీనివల్ల జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే సులభంగా పర్యవేక్షణ చేయవచ్చు అండ్ తక్కువ సమయంలో వాటిపైన నిఘా వేయవచ్చు. మనుషులు వెళ్ళకంటే తొందర ప్రాంతాలు వెళ్తుంది అండ్ మనుషులు కూడా వెళ్ళలేని ప్రాంతంలో డ్రోన్లతో నిఘా వేయవచ్చు అండ్ అపాయాన్ని కూడా తప్పించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో సబ్ స్టేషన్స్లో అక్కడ ఇక్కడ ఏంటంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ పేలుతూ ఉంటాయి, చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాటిని కూడా మనం దీని సహాయంతో ఎరాడికేట్ చేయవచ్చు. ఇలా డ్రోన్ల సహాయంతో విద్యుత్ వైర్లని, ట్రాన్స్ఫార్మర్లని నిఘా వేయడానికి డ్రోన్లను వాడుతున్న మొట్టమొదటి రాష్ట్రం మహారాష్ట్ర. ఇలా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో 3 జీవజాతులు వార్తలు నిలిచినాయి. అదేంటంటే, ఒకటి బ్యాథినోమస్ రాక్షస, 2 కడక్నాథ్, 3 కోలా అంటారు, కోలా. ఇవి మనకి ఎకాలజీ పార్ట్ నుండి రెగ్యులర్గా సివిల్స్లో బిట్స్ అడుగుతున్నారు, వీటికి సంబంధించి జీవజాతులకు సంబంధించిన బిట్స్ అడుగుతున్నారు. సో ఈ 3 అంశాలు కూడా మనకి జీవజాతులకు సంబంధించిన సమాచారం. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ బ్యాథినోమస్ రాక్షస. సింపుల్ మన భాషలో చెప్పాలంటే ఒక బొద్దింక. మనకు తెలుసు కాక్రోచెస్, జాయింట్ లెగ్డ్ ఏవైతే ఉంటాయో ఇన్సెక్ట్స్, అవన్నీ కూడా మనకి ఆర్థ్రోపోడా ఫ్యామిలీకి సంబంధించి. మనకు తెలుసు ఆర్థ్రోపోడా అంటే ఏంటి, అనెలిడా, వానపాము అని చదువుకునే ఉంటారు మీరు. సో ఆర్థ్రోపోడా వర్గానికి సంబంధించింది బొద్దింక. ఈ రోజున ఇండియన్ ఓషన్లో హిందూ మహాసముద్రంలో ఒక పెద్ద కొత్త బొద్దింక జాతిని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కొత్త బొద్దింక జాతి మనం చూస్తున్నాం. కప్పలు, కొత్త వార్తలు నిలిచిన కప్పలు కానివ్వండి, ఒక 100 ఏళ్ల తర్వాత కనుగొనమైన ఒక పుష్పం గురించి కానివ్వండి, రెగ్యులర్గా మనం కవర్ చేసుకుంటున్నాము. ఈరోజు హిందూ మహోత్సవం, సింపుల్ చెప్పాలంటే ఇది సీ కాక్రోచ్ అనొచ్చు, అంటే సముద్రపు బొద్దింక అనొచ్చు. చాలా పెద్ద బొద్దింక, దాదాపు 14 లెగ్స్ ఉంటాయి, 14 లెగ్స్ ఉంటాయి. జాయింట్ లెగ్డ్ ఇన్సెక్ట్, అంటే ఆర్థ్రోపోడా అంటే జాయింటెడ్ లెగ్స్, మోర్ లెగ్స్ అలా ఉంటాయి మీనింగ్, బట్ జాయింటెడ్ లెగ్స్. సో ఈ బొద్దింక జాతికి సంబంధించి ఈ రోజున వార్త నిలిచింది. దాని యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే బ్యాథినోమస్ రాక్షస. మీరు గుర్తుంచుకోండి, న్యూ కాక్రోచ్ ఫౌండ్ ఇన్ ఇండియన్ ఓషన్ అని గూగుల్ చేయండి, దానికి సంబంధించిన ఫొటోస్ వస్తాయి. ఎంత పెద్దగా కనబడుతుంది చూడండి, మన బొద్దింకలా చిన్న ఉండదు. సో ఇది ఒక కొత్త బొద్దింక జాతిని శాస్త్రవేత్తలు హిందూ మహాసముద్రంలో కనుగొనడం జరిగింది. దాని యొక్క శాస్త్రీయ నామము బ్యాథినోమస్ రాక్షస. బొద్దింక జాతులు అన్నీ కూడా ఆర్థ్రోపోడా కుటుంబానికి సంబంధించినవి. సో అలా ఎక్కువగా లెగ్స్, జెర్లు లాంటివి అవన్నీ కూడా ఆర్థ్రోపోడా కిందకే వస్తాయి. ఓకే, ఇది మనకు ఒక జీవజాతి రోజు వార్తలు నిలిచింది. అండ్ సెకండ్ కడక్నాథ్. కడక్ మీన్స్ బ్లాక్. చూడండి, మధ్యప్రదేశ్ ఇటీవల జాగ్రఫికల్ ఇండికేషన్ అనే ఒక వివాదం బాస్మతి రైస్ విషయంలో మనం క్రితం క్లాస్లో నేర్చుకున్నాం. బాస్మతి రైస్కి మాకు జాగ్రఫికల్ ఇండికేషన్ ఇవ్వండి అని కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన పెట్టింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కడక్నాథ్ అనే కోడికి జాగ్రఫికల్ ఇండికేషన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. కడక్నాథ్, కడక్ అంటే బ్లాక్, నల్లనాథుడు. సింపుల్ చెప్పాలంటే బ్లాక్ కలర్లో ఉండే ఒక కోడి. మనం కామన్ చూస్తాం, ఊరు కోడి, దేశ కోడి అంటారు. సో ఏవైతే కోళ్ళు ఉంటాయో మన గ్రామీణ ప్రాంతాలు తిరిగే కోళ్ళు, అలాంటి కోడే. కానీ ఈ కోడి మొత్తం కూడా బ్లాక్ కలర్లో ఉంటుంది, పూర్తి నలుపులో ఉంటుంది, బ్లడ్ నుండి అంతా కూడా. సో దీన్ని చాలా కాస్ట్లీ, మధ్యప్రదేశ్ ప్రాంతంలోని కొన్ని గిరిజన తెగలు పెంచేవి, గిరిజన తెగలు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి ఛత్తీస్గఢ్ ఏర్పడింది. సో ఈ కడక్నాథ్ కోడికి మాకు జాగ్రఫికల్ ఇండికేషన్ కావాలని ఛత్తీస్గఢ్ వాళ్ళు, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని వీరు. ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది జాగ్రఫికల్ ఇండికేషన్ విషయంలో. చివరికి మధ్యప్రదేశ్కి కడక్నాథ్ విషయంలో జాగ్రఫికల్ ఇండికేషన్ అనేది వచ్చింది, ఎందుకంటే మధ్యప్రదేశ్ నుండే ఛత్తీస్గఢ్ వచ్చింది కాబట్టి. సో అలా ఒక గిరిజన తెగలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కడక్నాథ్ కోడి పెంచుతాయి. దీనిలో ఉండే బిలీఫ్ ఏంటంటే, నమ్మకం ఏంటంటే, చాలా వరకు హెల్దీ న్యూట్రియంట్స్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, అవన్నీ కోల్లో ఉంటాయి, జీరో కొలెస్ట్రాల్ ఉంటుందని చాలామంది అంటారు రకరకాల.
డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేస్తున్నారని. అండ్ కాస్ట్లీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటీవల కాలంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గారికి కూడా కడక్నాథ్ కోడిని తినిపించండి అని చెప్పేసి చాలామంది సజెస్ట్ చేశారు. అంతటి ప్రఖ్యాతిగాంచిన కడక్నాథ్ కోడికి సంబంధించి ఇటీవల మళ్ళీ వార్తలు ఎందుకు నిలిచింది అంటే షార్టేజ్ అనేది ఏర్పడుతున్నాయి కడక్నాథ్ కోళ్ళు. ఎందుకంటే ఈ కరోనా పరిస్థితిలో రోగనిరోధక శక్తిని పెంచే వాటిపైన జనాలు దృష్టి పెట్టాలని ప్రభుత్వాలు చెప్తున్నాయి. యూనివర్సిటీలు కానివ్వండి, మనం చూడండి బోర్డర్లైన్ యూనివర్సిటీ ఫంగల్ పౌడర్ అని తయారు చేసింది. అలా కొన్ని పల్లి పట్టీలని రకరకాల రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలను తయారు చేస్తున్నారు, పౌడర్ని తయారు చేస్తున్నారు, ఫ్రూట్స్ అనేవి వార్తలు చూస్తున్నాయి. అలా కరోనాకి సంబంధించి రోగనిరోధక శక్తిని పెంచే ఔషధాలు ఇందులో కడక్నాథ్ కోల్లో ఉంటాయి. ఈ కోడి తింటే బాగుంటుందని చెప్పేసి ఒక వార్త ప్రచారం కాగానే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షార్టేజ్ అని వచ్చింది. మనకి ఆటోమేటిక్గా డిమాండ్ ఉన్నప్పుడు సప్లై చూడండి, ఒక్కసారి దాని డిమాండ్ వచ్చిందంటే అందరికీ ఎగబడతారు, ఆటోమేటిక్గా షార్టేజ్ వచ్చింది. అలా ఒక కోడిని బుక్ చేసుకుంటే ఈరోజు 3 నుండి 4 నెలల టైం వరకు కూడా డెలివరీ అవ్వట్లేదు అని చెప్పేసి కడక్నాథ్ కోడి ఈరోజు వార్తలు ఎందుకు నిలిచింది, కోవిడ్-19కి సంబంధించి రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు కడక్నాథ్ కోడి వార్తలు చాలా వార్తలు నిలుస్తున్న వాటిపైన మీరు గుర్తుంచుకోండి. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ఉంది. సో బ్లాక్ కలర్లో ఉంటుంది కోడి, మన దగ్గర కూడా దొరుకుతాయి. ఓకే, నెక్స్ట్ కోలా. ఈరోజు వార్తలు నిలిచిన ఇంకొక అంశం ఏంటంటే కోలా. కోలా అంటారు. సింపుల్ చెప్పాలంటే కోలాలు ఉండే ఏకైక దేశం ఏది అంటారు? ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ఖండంలో ఉంటాయి ఇవి. సో ఆస్ట్రేలియాలో మాత్రమే మనం కోలాలను చూస్తాం, వేరే ఎక్కడ ఉండదు. కోలా స్పెల్లింగ్ ఇది కొట్టండి, గూగుల్లో మీకు కనబడతాయి. సింపుల్ చెప్పాలంటే చిన్నపిల్లలు ఆడుకునే టెడ్డీ బేర్స్ ఉంటాయి కదా, ఆ టెడ్డీ బేర్స్ సేమ్ లుక్స్ లైక్ కోలా. సో చాలామంది వీటిని ఏమంటారంటే బేర్ అనుకుంటారు, ఎలుగుబంటి అనుకుంటారు, కానీ అది కాదు. కోలా అనేవి చిన్న జంతువులే, చబ్బిగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలంటే వాటి పైన ఫర్ అనేది చాలా కమర్షియల్ యూజ్ ఉంటుంది. ఫర్ అంటే ఏంటంటే జంతువుల పైన ఉండే వెంట్రుకలు ఏవైతే నిర్మాణం ఉంటుందో ఆ ఫర్ ఉంటుంది కదా, దానికి చాలా డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో దీన్ని చాలామంది పోచింగ్ చేస్తున్నారు. అసలు కోలా యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇది సింపుల్గా చెప్పాలంటే రౌండ్ షేప్, మొత్తం ఒక జంతువు ఏదైతే ఉందో చూడడానికి బేర్ లాగానే ఉంటుంది, బట్ కొంచెం ఇంకా లావుగా ఉంటుంది. దాంతోపాటు దీనికి టేల్ అనేది ఉండదు, తోక ఉండదు. దీని జీవితం ఎలా ఉంటుంది అంటే రోజులో 18 నుండి 22 గంటలు నిద్రపోతూనే ఉంటుంది. అది మెలకువ ఉండే సమయం కేవలం ఒక 3-4 గంటలు ఉంటుంది. ఆ సమయంలో కూడా తిండి పడుకుంటుంది. అలాంటి జీవజాతే కోలా. అండ్ పడుకోవడం కూడా ఎక్కడో భూమిపైన పడుకోదు, చెట్టు కొమ్మల చివరికి పెద్ద పెద్ద చెట్ల పైన గట్టిగా పట్టుకొని కింద పడకుండా పట్టుకుంటాయి. అలా కోలా అనేది ఫేమస్. ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించి పార్లమెంట్ ఏం చెప్పింది, పార్లమెంటరీ కమిటీ వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ కోలాల జనాభా అనేది 2050 సంవత్సరానికల్లా అంతరించి పోబోతోంది. ఇప్పుడే మనం వాటిని కాపాడుకోవాలి, కోలాలను కాపాడుకోవాలి అని చెప్పేసి ఇటీవల కోలా అనే పదం కూడా మనకి వార్తలోకి వచ్చింది. సేమ్ ఇవి కూడా కంగారులు లాంటివే. ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ అంటాం మనం. ల్యాండ్ ఆఫ్ మార్సుపియల్స్ అంటే ఆస్ట్రేలియా. సో ఇది మార్సుపియలే. మనం చూసాము కంగారులో ఏదైతే ఉంటుందో అబ్డామిన్ దగ్గర చిన్నపిల్లలు దాని సంతానం పెట్టుకొని ఉంటాయి. అలా అబ్డామిన్లో చిన్న చిన్న కంగారులు కనబడతాయి. సేమ్ ఇది కూడా అలాగే ఉంటుంది. సో కోలా మార్సుపియల్ ఇది. సో ఈ రకంగా కోలా ఈ రోజున వార్తల నుంచి ఇది. దీనికి కారణం ఏంటంటే చాలా మంది పోచర్స్ అంటే పోచింగ్ చేస్తున్నారు దీని యొక్క ఫర్ కోసము. రెండవ అంశం ఏంటంటే ఇటీవల బుష్ ఫారెస్ట్ ప్రాంతాల మొత్తం కూడా ఫారెస్ట్ ఫైర్స్ అనేవి కామన్. మనం చూడండి అడవుల్లో మంటలు చెలరేగుతాయి. అలాంటి ఫారెస్ట్ ఫైర్స్లో కూడా ఇవి చాలా చచ్చిపోతున్నాయి అని చెప్పేసి కోలాకి సంబంధించి ఒక వార్త వచ్చింది. కోలాలు ఉండే ఏకైక ప్రాంతం ఆస్ట్రేలియా, కంగారు లాగానే. సో ఇదొకటి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 3 జీవజాతులు గుర్తుంచుకోండి: బ్యాథినోమస్, రాక్షస, కడక్నాథ్, కోలా. ఓకే, అండ్ నెక్స్ట్ ఈరోజు తెలంగాణ అంశానికి వస్తే తెలంగాణలో మనం చూసాము పాత బస్సులు అన్నీ ఉంటాయి ఆర్టీసీ పరిధిలో. పాత బస్సులన్నీ పనికిరాని బస్సులు ఏవైతే ఉంటాయో దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఆధారంగా మనకి ఏవైతే ఉంటుందో ఏ వెహికల్ అయినా కూడా పెద్ద వెహికల్ నడవాలంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉండాలి. అలా కొంతకాలం తర్వాత దానికి ఫిట్నెస్ ఉండదు. ఫిట్నెస్ అంటే ఏంటంటే దానికి నడిచే శక్తి ఉండదు, ఎనర్జీ ఉండదు. దాన్ని ఏం చేస్తారు, పాత బస్సుల కింద పక్కన పెట్టేస్తారు. అలా పక్కన పడ్డ పాత బస్సెస్ ఏవైతే ఉంటాయో పాత బస్సులు అన్నింటిని కూడా తీసుకొచ్చేసి సంచార బయో టాయిలెట్స్ అనే ఒక పేరుతో ఒక బయో టాయిలెట్స్ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంచార బయో టాయిలెట్ అంటే ఏంటంటే రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఉంటాయి చూడండి. కొన్ని ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా ఉంటారు. బస్ స్టాండ్ కూడలి దగ్గర కానివ్వండి, బయట
ఏదైతే ఉంటే బస్ స్టాప్స్ ఉంటాయి చూసారా, బస్ స్టాండ్గా ఉండే స్టాప్స్ దగ్గర అలా ఎక్కువగా ఉండే ప్రాంతాలు కానివ్వండి, విద్యార్థులు ఎక్కువ ఉండే ప్రాంతాలు కానివ్వండి, అలాంటి ప్రాంతాల్లో ఈ సంచార బయో టాయిలెట్స్ని ఉంచితే వారికి ఉపయోగకరంగా ఉంటుంది. బయో టాయిలెట్స్ కాన్సెప్ట్ ఎక్కువగా మీకు రైల్వేస్లో ఉంటుంది. సో బయో టాయిలెట్స్ అని చెప్పి సింపుల్ చెప్పాలంటే పాతగా పనికిరాని బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు టాయిలెట్స్ లాగా తయారు చేస్తున్నారు. ఆ టాయిలెట్స్ ఏం చేస్తుంది, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇవి మన అక్కడ పార్కింగ్ చేస్తే వారి యొక్క అవసరాలు తీరుతాయని చెప్పేసి సంచార బయో టాయిలెట్స్ అనే ఒక అంశానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దానికి సంబంధించి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు ఖమ్మంలో ఈ సంచార బయో టాయిలెట్స్ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు. సో ఇదొకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఒంగోలు వార్తల్లో నిలిచింది. ఒంగోలు ఏంటంటే వాటర్ హీరోస్ అనే ఒక అవార్డు పొందింది. వాటర్ హీరోస్ అనే అవార్డు ఎవరికి వస్తుంది అంటే నీటి నిర్వహణ, వాటర్ మేనేజ్మెంట్ మంచి చేస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటికి వాటర్ హీరోస్ అనే ఒక అవార్డు వస్తుంది. ఇటీవల వాటర్ హీరోస్ అనే అవార్డు మనకి ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలుకు వచ్చింది. ఒంగోలు. ఓకే, నెక్స్ట్ ఈరోజు మనకి హంగేరీ గ్రాండ్ ప్రీ అనేది వార్తలో ఉంది. హంగేరీ గ్రాండ్ ప్రీ విజేత సింపుల్ చెప్పాలంటే ఇది ఒక ఫార్ములా 1 రేస్. ఫార్ములా వన్ అంటే ఏంటి, మనకి ఫాస్ట్ కార్స్ ఉంటాయి, చిన్న చిన్న కార్స్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్గా ఒక రేసు, దానికి సంబంధించి 70 ల్యాప్స్ రేస్ అనేది ఇటీవల జరిగింది. 70 ల్యాప్ అంటే ఒక రౌండ్ 1 ల్యాప్ అన్నట్టు, అలా 70 ల్యాప్స్ వేయాలి. సో 70 ల్యాప్స్ రౌండ్లో గోల్ పొజిషన్ నుండి ప్రారంభమయ్యాడు. గోల్ పొజిషన్ అంటే అలా ఒక్కొక్క పొజిషన్కి ఒక్కొక్క పేరు ఉంటుంది. గోల్ పొజిషన్ నుండి ప్రారంభమైన లూయిస్ హ్యామిల్టన్ ఈ హంగేరీ గ్రాండ్ ప్రీ అనే ఫార్ములా 1 రేస్లో విజేతగా నిలిచాడు. సో లూయిస్ హ్యామిల్టన్, ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ బిఎల్ చెస్ టోర్నీ. సో బిఎల్ చెస్ టోర్నీ అంటే చెస్లో జరిగే ఒక గ్రాండ్ టోర్నీ అన్నట్టు. దానిలో ఇటీవల ఎవరు గెలిచారంటే తెలుగువాడైన హరికృష్ణ, గ్రాండ్ మాస్టర్ హరికృష్ణ గెలవడం జరిగింది. ఇది ఒకటి కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వార్తల్లో నిలిచిన వ్యక్తుల అంశానికి చూద్దాం. సో ఈరోజు మనం వార్తల్లో వ్యక్తులను చూద్దాం. వార్తల్లో వ్యక్తులు. సో ఫస్ట్ ఒక చిన్నారి సమృద్ధి కలియా. ఎవరి సమృద్ధి కలియా అంటే 11 ఇయర్స్ చిన్నారి, 11 ఇయర్స్ చైల్డ్. ఎక్కడ ఉంటుంది ప్రస్తుతం అంటే దుబాయ్లో నివసిస్తుంది. భారత సంతతికి చెందిన ఒక చిన్నారి. ఇటీవల ఎందుకు వార్తలు నిలిచింది అంటే మనకు తెలుసు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అంటే ఏవైనా రికార్డ్స్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేదా ప్రపంచంలో కొన్ని అద్భుతాలు చేసే వ్యక్తులకి, అలాంటి వ్యక్తులకి ఇస్తారు. ఈ రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు చేసుకున్న అమ్మాయి మన భారత సంతతి చిన్నారి సమృద్ధి కలియా. ఎందుకు వచ్చింది, ఏ అంశంలో వచ్చిందంటే తను ఇటీవల 1 నిమిషంలో 1 మినిట్లో 100 యోగాసనాలను ప్రదర్శించింది. 100 యోగ ఆసనాలు. సింపుల్ చెప్పండి, మనకు ఆసనాలు తెలుసు, యోగాలో ఒక్కొక్క ఆసనం ఉంటుంది. అలా 1 నిమిషంలో 100 యోగాసనాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలా ఎంత ఫాస్ట్గా తను చేసి ఉండాలి ఆలోచించండి. అలా 1 నిమిషంలో 100 యోగాసనాలను చేసిన ఒక చిన్నారి ఈ రోజున గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఆ అమ్మాయి కూడా మన భారత సంతతికి చెందిన వ్యక్తి. సో అలా మనకి ఈరోజు సమృద్ధి కలియా అనే చిన్నారి వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఇటీవల తనకి ఇంకొక గిన్నిస్ రికార్డ్ కూడా వచ్చింది. అదెప్పుడంటే జూన్ 21 యోగా డే. మనకు తెలుసు యోగా డే. సో జూన్ 21 యోగా డే రోజున 1 నిమిషంలో 40 యోగాసనాలు వేసింది. యోగాసనాలు ఎక్కడ? దుబాయ్ అనగానే ప్రతి వ్యక్తికి గుర్తుకొచ్చేది బుర్జ్ ఖలీఫా. సో బుర్జ్ ఖలీఫా ప్రాంతంలో, బుర్జ్ ఖలీఫా పైన 1 నిమిషంలో 40 యోగాసనాలు ప్రదర్శించి తను గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ తానే 1 నిమిషంలో 100 యోగాసనాలు వేసింది. అంటే తన ఫాస్ట్ అనేది ఎంత పెరుగుతుందో చూడండి. సో ఈ రకంగా వార్తలు నిలిచిన
ఒక చిన్నారి, భారతదేశానికి సంబంధించిన ఒక అమ్మాయి. అండ్ నెక్స్ట్ వార్తలో నిలిచిన వ్యక్తి తిరునగరి రామానుజయ్య. ఇతను 2020 దాశరథి కృష్ణమాచార్య అవార్డు గ్రహీత. దాశరథి కృష్ణమాచార్య మనకు తెలుసు, గొప్ప రచయిత, తెలంగాణ ప్రాంతం నుండి చాలా అద్భుతమైన కవితలు రాశారు, అద్భుతమైన సంకలనాలు ఉన్నాయి. అలా దాశరథి కృష్ణమాచార్య పేరు మీద తిరునగరి రామానుజయ్యకు 2020లో మనకి దాశరథి పేరు మీద అవార్డును ఇవ్వబోతుంది ప్రభుత్వం. అది ఎప్పుడు అంటే దాశరథి కృష్ణమాచార్య యొక్క జన్మదినం, జయంతి అయిన జూలై 22వ తేదీన. మనకు తెలుసు, నా తెలంగాణ కోటి రతనాల వీణ అనే అద్భుతమైన పదాలు తన నుండే వచ్చాయి. సో దాశరథి కృష్ణమాచార్య అవార్డు 2020 ఎవరికి రాబోతుందంటే తిరునగరి రామానుజయ్య. అండ్ నెక్స్ట్ ఈరోజు మన వార్తలు నిలిచిన వ్యక్తుల్లో జస్ట్ ఒక మిస్లేనియస్ అనుకోండి, ఏదని అనుకోండి. ప్రధానమంత్రి మోడీ గారు ట్విట్టర్లో 6 కోట్ల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న వ్యక్తిగా నిలిచాడు. సో అలా ట్విట్టర్లో ప్రస్తుతం ఇటీవల భారతదేశానికి సంబంధించి ప్రధానమంత్రికి ఎంతమంది ఫాలోవర్లు ఉన్నారంటే 6 కోట్ల మంది. అదొకటి జస్ట్ అంటే ఇది స్టాటిక్ కాదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అండ్ లాస్ట్ ఈ రోజున మనకి టాపిక్ వార్తలు ఇచ్చిన వ్యక్తుల్లో నెల్సన్ మండేలా అవార్డ్స్ 2020 ఇద్దరికి వచ్చింది. యునైటెడ్ నేషన్స్ నెల్సన్ మండేలా అవార్డ్స్ ఇద్దరు వ్యక్తులకు వచ్చినాయి. ఫస్ట్ మొరిసానా కుయాటే, సెకండ్ మరియానా వర్డినోయన్నిస్ మహిళ, పురుషుడు ఇద్దరికి 2020 నెల్సన్ మండేలా అవార్డు, ఐక్యరాజ్య సమితి ఇచ్చే నెల్సన్ మండేలా అవార్డు 2020కి ఇద్దరు వ్యక్తులు ఈ సంవత్సరంలో పొందడం జరిగింది. సో ఈ రకంగా వార్తలు నిలిచింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి, ఈరోజు ఇన్ఫర్మేషన్స్లో ఒకటి ఆ 3 జీవజాతుల గురించి చూసుకోండి, వాటి గురించి బిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మరి దాంతోపాటు డ్రోన్ల సాయంతో మహారాష్ట్ర ఫస్ట్ స్టేట్, అదొకటి కానివ్వండి. అండ్ నెక్స్ట్ పర్ క్యాపిటా జిఎన్ఐ ఏదైతే ఉందో, జిఎన్ఐ ఆధారంగా భారతదేశం ఏ గ్రూప్లో ఉంది, లోయర్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్. అలా జిఎన్ఐ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆధారంగా ఒక ప్రాతిపదికన దేశంలోని ప్రపంచంలోని అన్ని దేశాలకు గ్రూపులు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణ విషయానికి వస్తే టాయిలెట్ ఆన్ వీల్స్, సంచార బయో టాయిలెట్లు అని చెప్పాను మీకు. అండ్ ఒంగోలుకి వాటర్ అవార్డు, వాటర్ హీరోస్ అవార్డు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎట్ గ్లాస్లో చూసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు మిస్లేనియస్ అంశాలు ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో చర్చిద్దాం. థ్యాంక్ యూ.